ప్రతి క్రికెట్ అభిమాని ఒక ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఇండియన్ రిచెస్ట్ క్యాష్ లీగ్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 ఎడిషన్ 2025 గాను మరి కొద్ది రోజుల్లో అయితే బిగిన్ అవుతుంది. ఈ ఐపీఎల్ 2025కు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22 నుండి మే 18 వరకు ఏకంగా 70 లీగ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. అలాగే ప్లే ఆఫ్స్ వచ్చేసరికి మే 20 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నారు. అలాగే మార్చి 22న తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్తో తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఆర్సీబీలు ఈడెన్ గార్డెన్స్ కోల్కతా వేదికగా మొదటి మ్యాచ్ అయితే జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదటిసారి 2012లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అప్పుడు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి విజేతగా అయితే నిలిచింది. 2 ఏళ్ల తర్వాత తిరిగి 2014లో కింగ్స్ 11 పంజాబ్ను ఫైనల్లో మట్టి కరిపించి రెండోసారి కప్పును అయితే సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏకంగా 10 ఏళ్లకు అంటే గత సీజన్లో 2024లో మంచి ఊపి మీద ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్కు చెక్ పెట్టి తుదిపోరులో ఓడించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది కేకేఆర్. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలో కూడా దిగుతుంది. ఐపీఎల్ మెగావేలంలో కేకేఆర్ యాజమాన్యం రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసూల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, రమన్ దీప్ సింగ్లను రిటైన్ చేసుకుంది. అనుభవజ్ఞుడైన అజింక్య రహానెకు కెప్టెన్ పగ్గాలైతే అప్పగించింది. వెంకటేష్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించింది. గత సీజన్లో అంతగా అంచనాలు లేని జట్టుని బరిలోకి దిగిన కేకేఆర్ ఓ రకంగా ప్రభంజనం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఏకంగా 20 పాయింట్లతో ప్లే ఆఫ్కి అయితే చేరుకుంది. దూకుడుకి మారు పేరుగా నిలిచిన సన్ రైజ్ హైదరాబాద్ జట్టుని క్వాలిఫైర్ 1లో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. తుదిపోరులోనూ మళ్ళీ అదే జట్టును ఓడించి ఐపీఎల్ 2024 కైవసం చేసుకుంది. అయితే ఈసారి కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అన్ని విభాగాల్లో బలంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిలకడకు మారు పేరైన అజింక్య రహానె మెరుపు బ్యాటింగ్ పెట్టింది పేరైన వెంకటేష్ అయ్యర్, భారీ హిట్టర్గా రింకు సింగ్, వేగంగా పరుగులు రాబట్టగలిగే క్వింటన్ డికాక్, రెహమానుల్లా గుర్బాజ్, మిస్టరీ స్పిన్నర్గా పేరొందిన వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ ఆండ్రూ రసూల్, బౌలరే అయినప్పటికీ బ్యాటింగ్లోనూ వీరవిహారం చేసే సామర్థ్యం ఉన్న సునీల్ నారాయణ్ జట్టులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇతడు గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 488 పరుగులు కూడా చేశాడు. ఓ ప్రధాన బౌలర్ బ్యాటింగ్లో ఇన్ని రన్స్ చేయడం నిజంగా అద్భుతమని మాట్లాడుకోవచ్చు. ప్రత్యర్థి జట్లకు వీరంతా కొరకరాని కొయ్యలే. ముఖ్యంగా ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇతర జట్లు ఆటగాళ్లకు పెను సవాలని చెప్పుకోవచ్చు. కానీ పేస్ విభాగంలో నమ్మకమైన బౌలర్ లేకపోవడం ఈ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంది. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రోమన్ పావెల్, స్పెన్సర్ జాన్సన్, అండ్రిచ్ నోకియా లాంటి సిమ్మర్లు ఉన్నారు. కానీ వీరు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది ఖచ్చితంగా అయితే మనం చెప్పుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. ఐపీఎల్లో గెలిచిన వెంటనే కఠినమైన మెగావేలంలో నిలిచిన తన ప్రధాన జట్టును నిలబెట్టుకోగలిగింది కోల్కతా. ఆల్రౌండర్ రసూల్, సునీల్ నారాయణ్ చాలా ఏళ్ళుగా కేకేఆర్కి మూల స్తంభాలుగా ఉంటున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా వారి సొంతమని చెప్పుకోవచ్చు. మరోసారి ఈ ఆటగాళ్లపైనే భారీ అంచనాలు అయితే కేకేఆర్ పెట్టుకుంది. వీళ్ళతో పాటు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, గుర్బాజ్, అలాగే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లాంటి వారితో కేకేఆర్ ప్రధాన జట్టుగా బలంగానే కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా వేరే జట్లకు వెళ్ళిన వేళలో క్వింటన్ డికాక్ రూపంలో మరో మంచి బ్యాటర్ని అయితే జట్టు చేజెక్కించుకుంది. మొయిన్ అలీ, రోమన్ పావెల్, నోకియా కూడా ఉండడంతో కోల్కతా విదేశీ బెంచ్ పటిష్టంగా కనిపిస్తుంది. రింకు సింగ్, రమన్ దీప్ సింగ్, ఆండ్రూ రసూల్తో అత్యంత ప్రమాదకర లోయర్ ఆర్డర్ ఆ జట్టుకు ఉంది. ఇక అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ కేకేఆర్ సొంతం. నిరుడు ఐపీఎల్లో ఈ జట్టు స్పిన్నర్లు 7.68 ఎకానమీతో ఏకంగా 38 వికెట్లు పడగొట్టారు. రెండో అత్యుత్తమ స్పిన్ జట్టు కంటే 8 వికెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, మొయిన్ అలీ, మయాంక్ మార్కండే మాయాజాలంపై కోల్కతా నమ్మకంతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే అంతా బాగానే ఉన్నట్లు కనబడుతున్నా కేకేఆర్ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. గాయాలే ఆ జట్టుకి పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. కీలక ఆల్రౌండర్ ఆండ్రూ రసూల్, ప్రధాన పేసర్ అండ్రిచ్ నోకియా గాయాలు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆటగాళ్ళని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు తుది జట్టులో ఉండేవాళ్లే, కానీ ఇద్దరికి గాయాల చరిత్ర చాలానే ఉంది. గతంలో మ్యాచ్లకు దూరం అయ్యారు కూడా. ఇక గత ఐపీఎల్ తర్వాత T20 క్రికెట్లో రసూల్ ఫామ్ అయితే గొప్పగా లేదు. కిందటిసారి కప్ అందించిన కెప్టెన్ మారటం కూడా కోల్కతాకు ప్రతికూల అంశమే. ఇక ఒక దశలో ఐపీఎల్ ఆడటమే ప్రశ్నార్థకమైన అయిన రెహానే జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. అలానే కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికి 3 సార్లు ఐపీఎల్ టైటిల్ అయితే గెలిచింది.
2014, 2012 సీజన్లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో విజేతగా నిలిచింది. తిరిగి 2024లో అంటే 10 ఏళ్ల తర్వాత టైటిల్ అయితే కైవసం చేసుకుంది. కానీ ఈసారి గౌతమ్ గంభీర్ ఆ జట్టుకు మెంటార్గా వ్యవహరించాడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 2025 సీజన్ కోసం డెవాన్ బ్రేవో కేకేఆర్ మెంటార్గా అవతారం ఎత్తాడు. ఈసారి టైటిల్ నిలబెట్టుకోవాలంటే అతడు కూడా గంభీర్లా తెర వెనక ఉండి చక్రం తిప్పాల్సి ఉంటుంది. ఆటగాడిగా బ్రేవో సామర్థ్యం మీద వారు ఎవరికీ అనుమానాలు లేవు. కానీ మెంటార్గా ఎలా వ్యవహరిస్తాడో అనేది చూడాలి. 2024లో ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొత్తగా అజింక్య రహానాను జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అయితే అప్పగించింది. అతడు బ్యాటింగ్లో అనుభవజ్ఞుడైనప్పటికీ సారథిగా జట్టును ఎలా నడిపిస్తాడనేది ఈ సీజన్లో కీలకంగా మారనుంది. ఐపీఎల్ 2025-18 ఎడిషన్కి కేకేఆర్ యొక్క స్క్వాడ్ను ఒకసారి పరిశీలిద్దాం. రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, రెహమానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోజ్, అంక్రిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, రోమాన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లవనీ సిసోడా, అజింక్య రహానే, అంకుల్ రాయ్, మొయిన్ అలీ, చేతన్ సకారియా. ఇలా ఉంది వీళ్ళ స్క్వాడ్. అయితే ఈ సీజన్కి గాను కోల్కతా నైట్ రైడర్స్ లీగ్ మ్యాచ్లు, షెడ్యూలు, జరగబోయే ప్లేసు, టైమింగ్స్ అన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే ప్రతి ఫ్రాంచైజీ కూడా లీగ్ దశలో 14 మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం కోల్కతా నైట్ రైడర్స్ లీగ్ మ్యాచ్ పరిశీలిస్తే మార్చ్ 22 అంటే శనివారం ఆర్సీబీతో మొదటి మ్యాచ్గా కోల్కతా వేదికగా సాయంత్రం 7:30 తరబడుతుంది. ఇక సెకండ్ మ్యాచ్గా మార్చ్ 26 అంటే బుధవారం రాజస్థాన్ రాయల్స్లో గౌహతి వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక మార్చ్ 31 అంటే సోమవారం ముంబై ఇండియన్స్తో ముంబై వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక ఏప్రిల్ 3 అంటే కేకేఆర్ 4th మ్యాచ్ గురువారం రోజు ఎస్ఆర్హెచ్తో కోల్కతా వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక ఏప్రిల్ 6 ఆదివారం రోజు లక్నో సూపర్ జైంట్స్తో కోల్కతా వేదికగా ఆఫ్టర్నూన్ మ్యాచ్గా అంటే 3:30 తరబడుతుంది. ఇక ఏప్రిల్ 11 చెన్నై సూపర్ కింగ్స్తో అంటే శుక్రవారం రోజు చెన్నై వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక ఏప్రిల్ 15 అంటే కేకేఆర్ యొక్క 7th మ్యాచ్ మంగళవారం రోజు పంజాబ్ కింగ్స్తో న్యూ చండీగఢ్ వేదికగా నైట్ మ్యాచ్గా అయితే ఆడుతుంది. తర్వాత కేకేఆర్ యొక్క 9th మ్యాచ్ సోమవారం రోజు అంటే ఏప్రిల్ 21 గుజరాత్ టైటాన్స్తో కోల్కతా వేదికగా నైట్ మ్యాచ్గా 7:30 అయితే ఆడుతుంది. అయితే 10th మ్యాచ్గా ఏప్రిల్ 26 శనివారం పంజాబ్ కింగ్స్తో కోల్కతా వేదికగా నైట్ మ్యాచ్గా అయితే ఆడుతుంది. ఏప్రిల్ 29 మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీ వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక మే 4 అంటే ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా వేదికగా నైట్ మ్యాచ్గా అయితే ఆడుతుంది. మే 7 అంటే వెన్స్డే చెన్నై సూపర్ కింగ్స్తో కోల్కతా వేదికగా నైట్ మ్యాచ్గా ఆడుతుంది. ఇక కోల్కతా యొక్క 13వ మ్యాచ్ వస్తే మే 10 శనివారం రోజు ఎస్ఆర్హెచ్ టీంతో హైదరాబాద్ వేదికగా నైట్ మ్యాచ్గా అయితే ఆడుతుంది. ఇక లీగ్ దశలో కేకేఆర్ యొక్క లాస్ట్ మ్యాచ్ మే 17 సాటర్డే ఆర్సీబీతో బెంగళూరు వేదికగా నైట్ మ్యాచ్కి 7:30 అయితే ఆడుతుంది. ఇది కేకేఆర్ యొక్క ఐపీఎల్ 2025-18 ఎడిషన్ మొత్తం షెడ్యూల్. అయితే ఐపీఎల్ 2025-18 ఎడిషన్ కానీ మీ ఫేవరెట్ ఫ్రాంచైజీ అలాగే టైటిల్ విన్ అయ్యే ఫ్రాంచైజీ ఏదనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే మీ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారో ఆ ప్లేయర్ని కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.